అంధకారంలో ప్రభువా, ఓ ఈ అంత్యకాలంలో అంత్య దినాల్లో ప్రభువా తెలివి అధికమగునన్నావు ప్రభువా. దానియేలుతో నాయన నువ్వు మాట్లాడావు తండ్రి. నిజమే తండ్రి. ఓ నాయన ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రభువా తెలివి అధికమైపోయింది ప్రభువా. ఓ నిత్యముగా తండ్రి నాయన ఈ లోక జ్ఞానాన్ని గట్టి కాదు కానీ ప్రభువా, నీ వాక్య జ్ఞానాన్ని బట్టి, దైవ జ్ఞానాన్ని బట్టి ప్రభువా, ఓ తండ్రి నీవు ఆకర్షించిందే ప్రభువా. నీ యొద్దకు మేము రాలేం ప్రభువా. ఓ నీ దైవ జ్ఞానాన్ని నాయన మేము విని ఆశ్చర్యం పొంది, ఓ నాయన శాపదేశపు రానివలే ప్రభువా నీవు నాయన నీ వధువు స్థానంలో ఉన్నాము ప్రభువా. అది మీరు మాకు ఇచ్చిన స్థానము తండ్రి, అది మేము తీసుకున్నది కాదు ప్రభువా. నీ అనాది సంకల్పం, నీ ప్రేమ తండ్రి, నీ కృప తండ్రి. నీ మందిరంలోకి ప్రత్యేకమైన కృపనిచ్చావు తండ్రి. ఓ కృప సత్య సంపూర్ణుడా, నిత్యుడగు తండ్రి. ఓ ప్రభు, ఒట్టిగా ఎవరూ రావట్లేదు ప్రభు, నీ ఆత్మను పొందుకుని వస్తున్నారు తండ్రి. ఎవరు నాయన ఇక్కడ వేస్ట్గా ప్రభువా, ఓ నాయన నేను అలంకరించుకుని ఇక్కడ కూర్చున్నాననే ఉద్దేశం కాదు కానీ ప్రభువా, నీ పరిశుద్ధాత్మ వారిలో వెలిగించి ఓ మండింప చేసి అరగంట ముందే వారి నాయన సిద్ధపడి తండ్రి. ఓ నీ కృపను బట్టి వందనాలు ప్రభువా, నీ కనికరాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇక్కడ దీనులైన వారు ధన్యులు తండ్రి. వారు నాయన ఓ నిన్ను చూసేవారు ఈ నాయన ఏ ప్రభువా, ఓ నువ్వు ఈ సృష్టించిన ఈ సృష్టికర్తకు లోబడేవారు తండ్రి, వారు లోపరుచుకునే వారు తండ్రి. ఓ ప్రభువా, ఓ సాత్వికులు ధన్యులు ప్రభు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందురు. ఓ నిత్యముగా ప్రభువా, నీ మాటలు గొప్ప కృప తండ్రి, అది నీ వాక్యము తండ్రి, నీ మాట ద్వారా వచ్చిన వచనము తండ్రి. ఓ నాయన శబ్దంలోంచి వాక్యము మమ్మల్ని సరిదిద్దేది, మమ్మల్ని పరిపూర్ణంగా చేసేది ప్రభువా. పరిపూర్ణమైన నీ వాక్యము ప్రభువా మమ్మల్ని విధేయులుగా చేసేది ప్రభువా, మమ్మల్ని పరిపూర్ణులుగా చేసేది, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసేది, ప్రార్థనలోకి నడిపించేది. ఓ నీ వాక్యము ద్వారా నాయన మేము సిద్ధపాటు ఏ రకముగా ప్రభువా, నీవు వాక్యం ద్వారా ఏ విధంగా మాట్లాడుచున్నావో ఆ రకంగా సిద్ధపరుచుకునే వధువై ఉన్నాం ప్రభువా. అటు రీతిగా మమ్మల్ని నడిపించు నాయన. ఓ అరగంట ముందు వచ్చి ఈ లోకంలో తిరిగి ఓ నాయన అపవిత్ర పెదవులతో మేము పాడైపోయి ప్రభువా, ఓ తండ్రి ఈ లోకంలో తిరుగుచున్న మమ్మల్ని పశ్చాత్తాపముతో ప్రభువా, ఓ వారం నుంచి వారం వరకు, శుక్రవారం నుంచి ఇప్పుడు వరకు, బుధవారం నుంచి ఇప్పుడు వరకు నాయన అనేక తప్పిదాల్లో పడిపోయాం ప్రభువా, అనేక అబద్ధాల్లో పడిపోయాం, అనేక మోసాల్లో పడిపోయాం ప్రభువా. మా ఇరుగు పొరుగు వారిని దూషించేమేమో, మా గృహములో మా బిడ్డల మీద, మా తల్లిదండ్రుల మేము దూషణకరమైన మాటలు మాట్లాడామేమో ప్రభువా. దుష్టుడు మమ్మల్ని ఆవరించి, ఈ యొక్క దేవత మమ్మల్ని ఆవరించి ప్రభువా మేము పడిపోయామేమో ప్రభువా. ఓ తండ్రి, ఇంక పశ్చాత్తాపము పడి నీ సన్నిధిలో మోకరించి ప్రభువా మేము ప్రత్యత్తాపం అడిగినప్పుడు తండ్రి నీవు మాపై జాలి చూపించి మాకు నాయన నీ ప్రత్యేక స్థానమును మళ్ళీ స్థిరపరిచి ఆరిపోయిన మా దివిటిని వెలిగించి నీ కృపలో నడిపించి కరుణ చూపించే ప్రేమామయుడానికి స్తోత్రములు తండ్రి. ఓ తండ్రి నాయన యేసు అనే గుడారములకు వచ్చిన గొప్ప ప్రేమామయుడు తండ్రి. ఆనాడు నాయన మోసేతో ప్రభువా మాట్లాడిన గొప్ప దేవుడు ప్రభువా, నాయన స్వచ్ఛందముగా ప్రభువా ఒక నాయన యేసు అనే గుడారము ఆ శరీరములోకి వచ్చి ఓ ప్రభువా తండ్రి స్థానములో ఉన్నది యేసులో కుమ్మరించుకుని యేసు ప్రభులో ఉన్న ప్రతి స్థానము తన భార్య అయిన మా అందరిలోకి ప్రభువా నాయన ఈ కాల ప్రవక్త ద్వారా 7వ నక్షత్రము ద్వారా ప్రభువా ఓ అపోస్తుల బోధ వైపు నడిపించి మా తండ్రి ఏ సువార్తలు, ఓ మా పితరులు నాయన ఏ సువార్తలు మా తండ్రులైన ఇజ్రాయేలు ప్రభువా, ఓ అపోస్తులు నాయన ఏ సువార్తనైతే ప్రకటించారో ఆ సువార్తగా నడిపించావు ప్రవక్తలో నాయన ప్రభు అయిన యేసుక్రీస్తుగా దిగివచ్చి ప్రభువా బలిష్ఠుడైన దూతగా దిగివచ్చి ఓ మేమేమే స్థానములో ఉండాలో, వధువు ఏ స్థానములో ఉండాలో, ఎలా సరిదిద్దుకోవాలో, ఎలా నడవాలో నాయన కృప చూపించావు తండ్రి. ఓ నాయన ఇజ్రాయేలుకైతే నాయన ఓ శ్రమలలోనూ వారి సువార్త ప్రకటించకుండా ఆటంకపరుస్తూ వచ్చింది ప్రభువా అపవాది. మాకైతే ప్రభువా ఓ నాయన స్వచ్ఛందంగా ప్రభువా నీ సన్నిధిలోకి నాయన ఏ అడ్డు లేకుండా ప్రార్థించుకునే కృప మాకు ఇచ్చావు తండ్రి. మేమైతే నిర్లక్ష్యం చేసి ఆ సమయాన్ని వృధాపరుచుకుంటున్నాం ప్రభువా. అరగంట ముందే వచ్చి నీ సన్నిధి మోకరించి ఆ గొప్ప కృపను, ధన్యత, పవిత్రతను, పరిశుద్ధతను ప్రభువా మాకు ఇచ్చావు ప్రభువా.
దాన్ని ఏమాత్రం మేము పోగొట్టుకోకుండా ప్రభువా పరిశుద్ధముగా ఆచరించడానికి కృప చూపించు నాయన. అరగంట ముందే వచ్చి నిన్ను ప్రభువా, నన్ను సృష్టించిన సృష్టికర్త, నా యజమానుడా, నాకు ఒక సేవకుడిని ఇచ్చినవాడా, నాకు వాక్యం చేత బలపరిచినవాడా, పాటల ద్వారా నిన్ను మహిమపరిచే ఒక మంచి ఆలయాన్ని మేమందరము నీ అవయవాలుగా కూడడానికి ఒక సన్నిధినిచ్చిన నీ కృపను బట్టి స్తోత్రములనే నాయన మేము మొరపెట్టడానికి కృప చూపించు నాయన. ఇంకెక్కడ నాయన ఒట్టిగా ఎవరు రాలేదు తండ్రి. ఎవరెవరు నాయన వారికి ఇచ్చిన తలాంతును బట్టి వారు ఉపయోగపడటానికి నీ సన్నిధిలో నీవు కృప చూపిస్తున్న నీ కృపను బట్టి స్తోత్రములు తండ్రి. ఈ ఉదయ కాలము ప్రభువా, నాయన నీ సేవకుడు సామ్యూయల్ ప్రసాద్ గారిని ప్రభువా నీవు దర్శించు నాయన. నీవు బలపరచు నాయన. నీ ముఖ క్రాంతిలోంచి ప్రభువా, నీ షకీనా మేఘములోంచి ప్రభువా, ప్రవక్తలకు ఏదైతే మొట్టమొదటి పనగా అల్లాడించబడిందో ప్రభువా, నీ దాసుడు కూడా అలాగే అల్లాడించబడేటకు కృప చూపించు నాయన. మా అందరితో మాట్లాడండి ప్రభువా. నీ దాసుడిలో ఉన్న అంగి అంచుల వరకు నాయన ప్రధాన యాజకుడైన తండ్రి అహరోనులో ప్రభువా నీవేదైతే అభిషేక తైలము నాయన కుమ్మరించావో నాయన మా వస్త్రములన్నీ ప్రభువా నీ దాసుడు అంగిలో ఉన్నాయని ప్రభువా, మా థియోఫనీ అంతా కూడా ప్రభువా నీ దాసుల్లో ఉండి ప్రభువా ముఖ క్రాంతిలోంచి మాతో మాట్లాడి ప్రభువా ఈ దినముకు కావలసిన ఆహారం మాకు దయచేయండి ప్రభువా. ఆకలి కొని వచ్చి అన్నాం ప్రభువా, ఆత్మీయ ఆహారము దయచేయండి. నీ దాసుడు స్వర పేటుకులోంచి ప్రభువా ఈ గడియ వర్తమానంలోంచి మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి ప్రభువా. తండ్రి పాటలు పాడుచుండగా నీ నామానికే మహిమ కలుగునుగాక, మీరే ఘనత పొందునుగాక. ఎందుకంటే ప్రభువా మా హృదయం అనే ఆలయంలో ప్రభువా ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధిలో ఒక అవయవమై ఉన్నాము, నీ శరీరంలో ఒక అవయవమై ఉన్నాం ప్రభువా. మేమందరము కూడినప్పుడే కదా ప్రభువా నీవు ఇక్కడ యేసుక్రీస్తు శరీరము ఉంది ప్రభువా, శిరస్సుగా వాక్యముగా మా మధ్యకి దిగివచ్చి నాయన నీతో మాతో మీకు వివాహము జరుగుచున్నది తండ్రి. వాక్యముతో ఇక్కడే వివాహము జరుగుచున్నది ప్రభువా. ఎత్తబాటులోకి సిద్ధపడే గొప్ప వివాహములో పాలిభాగస్తులు అవ్వడానికి ప్రభువా ఆదివారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ ప్రభువా మేమేమి పోగొట్టుకోకుండా ప్రభువా నీ మందిరంలోకి పోగవిడి పక్షిరాజు పిల్లల వలె నీవిచ్చే ఆహారము తిని జీవింప చేసి మేము ఎలాగుండాలో ఎలా నడవాలో మాకు నేర్పించే గొప్ప ఆత్మీయ భర్త ఉన్నావు ప్రభువా. నీ దాసుని బలపరిచిన ఆయన ఇంకా అనేక మార్లు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా. సకాలానికే ప్రభు ప్రతి ఒక్కరూ అందమైన వధువుగా తీర్చిదిద్దబడిన వధువుగా హృదయ శుద్ధి గల వధువుగా పరిపూర్ణమైన వధువుగా తండ్రి సమయాన్ని పాటించి క్రమాన్ని పాటించి నీ మందిరములో ఒదిగిపోయే బిడ్డలుగా చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ప్రేరణ దయచేయండి ప్రభువా. సన్నిధిలో నేను యేసుక్రీస్తు అవయవములో నేను ఒక భాగాన్ని నేను వెళ్తే అక్కడ నా భాగము నాకుంటుంది, నేను దేవుని భాగమైతే ముందెళ్తానని ప్రభువా ప్రతి ఒక్కరు నాయన వారు సమర్పించుకోవడానికి కృప చూపించు నాయన. నీ శరీరములో ఏ భాగము వెనక్కుండదు ప్రభువా, నీ భాగమంతా పోగడినప్పుడే నీ ఆరాధన ఇక్కడ జరుగుతున్నది ప్రభువా. అది ప్రతి ఒక్కరు గుర్తించడానికి కృప చూపించు నాయన. నీ సన్నిధి అది ప్రవాహం వలే ప్రభువా నాయన ఇక్కడ సన్నిధి మేము ఉండడానికి కృప చూపించిన ఆయన మా మధ్యన మీరున్నారు ప్రభువా, మీరే స్తుతింపబడుతున్నారు తండ్రి. స్తుతుల సింహాసనపై ఆసీనుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవా, మా రాజులకు రాజా, మా రాజువైన యెహోవా, మా రాజు అయిన థియోఫనీ, అల్ఫా ఓమేగా 63లో వచ్చిన మేఘముగా వాక్య థియోఫనీలు పట్టుకొచ్చిన వాక్య వస్త్రమా నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరూ పాడి కొనియాడి మహిమపరిచే గొప్ప భాగ్యము దయచేయండి ప్రభువా. నీ కృపా కాపుదల నిత్యముగా దయచేయండి. నాయన వాయిద్యములో వాయించుతున్న బిడ్డలను ప్రభువా నీ వశంలో తీసుకోండి, ప్రార్థిస్తున్న బిడ్డలు నీ వశంలో తీసుకోండి. ప్రభువా తండ్రి సాక్ష్యములు చెప్పుచున్న ప్రతి బిడ్డను ప్రభు యేసుక్రీస్తు రక్తం కిందకి నడిపించి నీ నామము మహిమ పరచబడినట్టుగా ప్రభువా నువ్వు చేసిన గొప్ప కార్యములను బట్టి ప్రభువా ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇవ్వడానికి కృప చూపించు నాయన. ఈ నాయన ఈ ఆరాధన అంతటిని ప్రభువా నాయన ఆది నుంచి అంతము వరకు ప్రభువా నీ నామ మహిమార్థము జరిగించండి. నీ పరిశుద్ధాత్మ నాయకత్వం ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఉండి ప్రభువా నాయన నీ ఆత్మలో సంధింపబడడానికి కృప చూపించు నాయన.
ఇక్కడ నాయన ఓ తప్పు ఒప్పులు సరిదిద్దుకుని గృహములో ప్రభువా ఓ నీ నాయన నీ ఎత్తబాటులోకి నాయన ఇంకా మాలో ఏది లోపమున్నదో దైవజనులోంచి మాట్లాడి ప్రభువా మేము సరిదిద్దుకోవడానికి కృప చూపించు నాయన. ఓ ప్రభువా ఆ ధవల సింహాసన తీర్పులో ప్రభువా ఓ మేము దోషులుగా ఉండడానికి ప్రభువా ప్రతి ఆదివారం శుక్రవారం నాయన బుధవారం బైబిల్ స్టడీలో కూడా ప్రభువా అక్కడ తీర్పులో మీరు ఉండకుండా ఇక్కడ సరిదిద్దుకోవడానికి మాతో మాట్లాడుచున్నావు తండ్రి. ఓ వినగలగారు నాయన ధన్యులై ఉన్నారు. ఓ ఆ వాక్య ప్రకారంగా నడిచేవారు ధన్యులై ఉన్నారు ప్రభువా. అటు రీతిగా మమ్మల్ని చెక్కండి, బలపరచండి ప్రభు, స్థిరపరచండి ప్రభువా. ప్రార్థన మీద నాయన ఓ నాయన స్తుతులపై నాయన సాక్ష్యములపై నాయన వాక్యముపై ప్రభువా నీవు సింహాసనాసీనుడై ఉన్నావు ప్రభువా. నిత్యముగా ఈ ఆరాధన అంతటినీ మహిమార్థము జరిగించి ఇక్కడ కనిపించడు చీకటి శక్తులు దురాత్మ కార్యములు భ్రష్టత్వము యేసుక్రీస్తు నామములో పడే బయటికి పొమ్మని నాశనము దినం వరకు యేసుక్రీస్తు నామముల పాతాళముల అగాధములో బంధిస్తున్నాం తండ్రి. ఓ పరిపూర్ణమైన నీ సన్నిధి పరిశుద్ధాత్మ నాయకత్వము నీ కృపా కాపుదలు నిత్యముగా దయచేయమని నీ వెలుగుని బట్ల స్థిరపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎల్లవేళలా నిన్ను స్తుతింతును మాటి మాటికి నీ నామం స్మరింతును. ఎల్లవేళలా నిన్ను స్తుతింతును మాటి మాటికి నీ నామం స్మరింతును. ఎడారిలో నన్ను కనుగొన్నావే నిన్ను గూర్చిన ప్రత్యక్షతనిచ్చావే. భీకర ఎడారిలో నన్ను కనుగొన్నావే నిన్ను గూర్చిన ప్రత్యక్షతనిచ్చావే. అందుకే మరందుకే యేసయ్యా నిన్ను స్తుతించుచున్నారు. నా యేసయ్యా నిన్ను స్తుతించుచున్నారు. ఎల్లవేళలా నిన్ను స్తుతింతును మాటి మాటికి నీ నామం స్మరింతును. అబ్రహామునందు రాజవంశం చేసావే విఫలమవ్వని వాగ్దానాలిచ్చావే.
నందు రాజవంశం చేసావే, విఫలమవ్వని వాగ్దానాలిచ్చావే. అందుకే మరందుకే మరందుకే యేసయ్యా నిన్ను స్తుతించుచున్నారు, యేసయ్యా నిన్ను స్తుతించుచున్నారు. ఎల్లవేళలా నిన్ను స్తుతింతును, మాటి మాటికి నీ నామం స్మరింతును. గ్లోరీ. నిత్య జీవముకు నన్ను నిర్ణయించావే, పరలోకపు ఆల్బంలో నన్ను చేర్చితివే. నిత్య జీవముకు నన్ను నిర్ణయించావే, పరలోకపు ఆల్బంలో నన్ను చేర్చితివే. అందుకే 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 యేసయ్యా నిన్ను స్తుతించుచున్నారు, నా యేసయ్యా నిన్ను స్తుతించుచున్నారు. ఎల్లవేళలా నిన్ను స్తుతింతును, మాటి మాటికి నీ నామం స్మరింతును. ఎల్లవేళలా నిన్ను స్తుతింతును, మాటి మాటికి నీ నామం స్మరింతును. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే 220 కీర్తన పాడుకుందాం. 220 కీర్తన పాడదాం. మైకోటి వదినకి అక్కడ పంపించి. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగు క్రీస్తు నామము. అందరూ పడదాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సకల శక్తి జయం జయము. యేసు నామము జయం జయము, సకల శక్తి జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
శక్తి లయం లయము హల్లెలూయా అందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా చిన్నపిల్లలు హల్లెలూయా మళ్ళీ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము Glory, hallelujah. Amen. అందరూ సంతోషంగా ఆనందంగా ఆరాధిస్తారు మన ప్రభువుని. అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము Glory. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము అందరూ చేతుల పైకెత్తి యేసు నామము జయం జయము సాతాన శక్తి లయం లయము యేసు నామము జయం జయము సాతాన శక్తి లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా మరొకసారి ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము హల్లెలూయా. మూడు 340 కీర్తన పాడుకుందాం. 340 ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా అనే పాట పాడుకుందాం. 340. మనము శక్తివంతమైన స్తుతి ఆరాధన చేసినప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనత అన్నీ పారిపోతాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా ఆమేన్. ఆమేన్ అందరు ఇక్కడ ఉన్నారా? ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. ఆధారం నీవేనయా, ఆధారం నీవేనయా, ఆధారం నీవేనయా, నా ఆధారం నీవేనయా. కాలము మారినా కష్టాలే తీరినా కాలము మారినా కష్టాలే తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా నా ఆధారం నీవేనయ్యా
లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొలువైనది. నెమ్మది అంత సమాధానం కొలువైనది. ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. పాడదామా? ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. చప్పట్లు కొట్టిన ఎవరు అలసిపోకండి. ఒక అరగంట మనం కనీసం ఆర్భాటతో ప్రభుని స్థుతించకపోతే ఎలా? అలసిపోకండి. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది. నా స్థితిని మార్చు, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. ఆ ముందు ప్లేస్ భర్తీ చేయండి. ఎంత చూడండి ముందు ప్లేస్. అమ్మాయి లెమన్ చెప్పండి పైకి, లెమన్ చెప్పండి, లెమన్ పైకి, లెమన్ అండి. ఈ సేవకునిగా జీవించి హృదయములో ఉన్న కోర్కెలను ఈ సేవకునిగా జీవించి హృదయములో ఉన్న కోర్కెలను హృదయమునిచ్చాను, నెమ్మది నొందాను, హృదయమునిచ్చాను, నెమ్మది నొందాను, సాక్షిగా జీవింతును. హల్లెలూయా, సాక్షిగా జీవింతును. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. కాలము మారినా
ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. 391. ఒరే ప్రైస్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైస్ లార్డ్. ఇది అందరూ నేర్చుకోవాలి. పాత పాట అందరూ నేర్చుకోవాలి. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము, మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి. ఒకసారి వాడికి ఎవరా వాడికి ఒకసారి పాడతాడు. మెన్నడు విడువను నీ పాద సన్నిధి, నీ వాక్యమే నాదు జీవము, సిలువే నా ధ్యానము. చిందించినావు నీ రక్తము, పాపుల కొరకు ఆ సిల్వలో. అందరూ పడదామా? రెండోసారి అందరూ పడదాం. చిందించినావు నీ రక్తము, పాపుల కొరకు ఆ సిల్వలో, మరణము నుండి లేచావు నీవు, మరుగైన ఆత్మకు జీవంబునియా. మరణము నుండి లేచావు నీవు, మరుగైన ఆత్మకు జీవంబునియా, మరుగైన ఆత్మకు జీవంబునియా. ఈ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. శక్తివంతంగా ప్రభుని స్తుతించాలి. శక్తివంతంగా ప్రభుని ఆరాధించుదాం. వెలిగించినావు నా ఎదలో దివ్యమైన నీ జ్యోతిని, వెలిగించినావు నా ఎదలో దివ్యమైన నీ జ్యోతిని, కనుపరిచినావు ఆ భక్తి మార్గము, సిలువాయే నాకు సన్నిధానం. కనుపరిచినావు నా
ముక్తి మార్గము సిలువాయే నాకు సన్నిధానం, సిలువాయే నాకు సన్నిధానం. నీ వాక్యమే నాకు జీవము, నీ సిలువే నా ధ్యానము. కరుణించినావు ఈ పాపిని, కరములు జోడించి ప్రార్థింతును. కరుణించినావు ఈ పాపిని, కరములు జోడించి ప్రార్థింతును. కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను కీర్తించెదను నీ నామమును. కాపాడినావు ఇన్నాళ్ళు నన్ను కీర్తించెదను నీ నామమును. కీర్తించెదను నీ నామమును. నీ వాక్యమే నాదు జీవము, నీ సిలువే నా ధ్యానము. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి. మరువను నీ నామమెన్నడు, విడువను నీ పాద సన్నిధి. వాక్యమే నాదు జీవము, సిలువే నా ధ్యానము. చెప్పాలి ఆమేన్ మరి. నేను చెప్తాను కానీ మీరు చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కూర్చుందాం. చివరిగా మరో పాట మరి అసందర్పల్లి సిస్టర్స్ వచ్చి పాట పాడతారు. మౌనంగా ఆరాధనలో మాటలు వినపడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న
త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి. కనురెప్ప పాటున తడబూర మ్రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరూ. కనురెప్ప పాటున తడబూర మ్రోగగా పరమున ఉందురు నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుదురు. నమ్మని వారందరూ శ్రమల పాలవుదురు. అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా. వస్తానన్న బహుమానంతే కమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా. తెస్తానన్న బహుమానంతే కమానునా. రాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో. త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఈ సమయంలో సాక్ష్యాలు ఇద్దాం ప్రభువు చేసిన కార్యాలను బట్టి. అలాగే కోటాలు కలిగిన వారు కూడా సాక్ష్యం చెప్పండి. దావీదు గారి కూటం బుధవారం పెడదాం, మంగళవారం రెబెక్క గారి కూటం ఉంటుంది. ఇప్పుడు కొంచెం మార్పులు చేర్పులు జరిగాయి. రండి, కోటాలో ఉన్న వాళ్ళు చెప్పండి త్వరగా. ఎవరు లేకపోతే వాక్యంలోకి వెళ్ళిపోదాం. రెబెక్క గారు కోడలు. దేవునికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, కూడి వచ్చిన సహోదరులకు అందరికీ వందనాలండి. బుధవారం సాయంకాలం మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూడుకుంటుందండి. అందరూ రావాలండి. ప్రేమ విందు కూడా ఉంటుందండి. ఇస్తాను సార్. ప్రస్తుతం దేవుడికి వందనాలు. సంగబెట్టి పాస్టర్ గారు, పాస్టర్ గారు నేను వందనాలు. సంగబెడ్డలు అంతకు నేను వందనాలు. కూటం మరి మంగళవారం రాత్రికి మా ఇంటికాడ కూటం అండి. మీరు అందరు రావాలి, ఎవరు మానట్లేదు. విశ్వాసులు అందరు రావాలి. ఏంటంటే మా తోటకల్లు కోడళ్ళు అందులోకి వెళ్తారు. మాకు నువ్వు 100 జనం 150 జనం ఉంటున్నారని నేను చెప్పుకుంటున్నాను. అలాగే వాళ్ళతోటి ఎవరు మా అన్న కలగదు అసలు. వాళ్ళు వస్తారని మళ్ళీ ఆ సంఘంలోకి, ఆ కూటంలోకి. అందుకని మీరు అందరూ ప్రార్థన చెయ్యాలి, మంచిగా జరగాలని అక్కడ. ఈ సాక్షిని దేవుడు దీవించింది. ప్రేమ ఉంది. అందరికీ భోజనాలు ఉన్నాయి. మంగళవారం బుధవారం 2 కోటాల్లో కూడా అందరికీ ప్రేమ ఉంటుంది.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనాంశాల్లోనికి వెళ్దాము. డేట్ ఎంత? బుధవారం 19 కదా, 19. మొన్న ఉదయం ఎవరు ప్రార్థించారు? శాంతమ్మని, దయా పుష్ప చేశారు, ముగ్గురు. ఈ వారం, ఈ బుధవారం 6 నుంచి 8 ఉదయం ప్రార్థన. శాంతమణి, రాజీ, అలాగే కృపావళి, ముగ్గురు. ఇంకెవరు ఉన్నారా? ఉదయం ప్రార్థన. ఎనిమిది నుంచి 10 మార్తమ్మ, జి సుశీల. ఉం? 10 నుంచి 12 మేరీ గ్రేస్. ఉండండి, అలా ఉంచండి. శారారానా వెనక మీ ముగ్గురు దించండి. శారారాణి, సంధ్య, మా తెలిసింది. నిన్న వెళ్ళాను. 6 నుంచి 8 6 నుంచి 8 హన్న, సోని. ఇంకా చివరి ప్రార్థన. మంచిది. ప్రభు అయిన దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారని తలుస్తున్నాను.
ఎల్లప్పుడూ మనకి ఇంటి దగ్గర బాధలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలోకి వచ్చేసరికి అందరము ఏదో ఒకటి పొందుకొని ఇక్కడి నుండి వెళ్ళాలి అనే ఆశతో మనం వచ్చినప్పుడు తప్పక దేవుడు మనం దర్శించగలడు, దీవించగలడు. ఓకేనా? మరి మీ యొక్క ప్రార్థన సహకారాలను బట్టి పైన షెడ్డు నిర్మించడం జరుగుతూ ఉంది. నేనైతే ఏదో 1.5 అయిపోద్ది, అంటే 1,00,000 అయిపోద్ది అని అనుకున్నాను, కానీ 2 దాటేసే పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా 2.5 అలాగ అవుతుంది, ఎందుకంటే ఆ పనులు అలాగున్నాయి. ఆ తర్వాత గేట్ ఏమో మనిషి రావడానికి పోవడానికి అందులోనే గేట్ కట్ చేసి అందులోనే చిన్న గేట్ ఉంచేలాగా అది కూడా చేసి వెళ్ళమని చెప్పాను. అందుకోసం ఈ పని భారంగానే ఉంది. మీరందరూ సహకారం చేస్తున్నారు, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు అనేక మంది ఇచ్చారు, అన్ని పేర్లు ఇందులో ఉన్నాయి. మీరు చేస్తున్న ఈ ఆర్థిక సహాయం అనేది నా కోసం, నా కుటుంబం కోసం కాదు. ఇది కేవలము దేవుని పని నిమిత్తమే జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసును, చేస్తున్నారు. అందరూ చక్కగా ప్రేరేపించబడ్డారు. కనీసం ఏ ఆధారం లేని వృద్ధులు, విధవరాళ్ళు, అలాగే మరి పెద్దవారు, ఆ వయసులో ఉన్నవాళ్ళు మొదలుకొని ఏమండి నాకెందుకులే అనుకోకుండా ప్రతివారు ఈ విషయంలో సహకారం చేస్తూ ఉన్నారు. ఇంకా చేయని వారు కూడా ఉండడం చేత ఈ మరలా మీకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందరూ చేసి ఉన్నారనుకోండి, ఇంకా మరలా నేను జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉండదు. కానీ జ్ఞాపకం ఎందుకు చేస్తున్నామంటే ఇంకా చేయలేని వారు ఉన్నారు. ఇంకా మరి మీ అందరికీ కూడా మా విన్నపం, మీరు ప్రార్థిస్తున్నారు, అందరూ కూడా ప్రార్థిస్తున్నారు, ప్రార్థించాలి. ఇది దేవుని కార్యం. అంటే ఇది 20 సంవత్సరాలకే లీకేజీ అవ్వదు అని అనుకున్నాం, కానీ లీకేజ్ అవుతుందంటే పైన నీరు కిందకి లాగుతూ ఉంది. ఏదో కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమందికి 10 సంవత్సరాలకే లాగొచ్చు నీరు. ఈ పరిస్థితుల్లో బలంగా మనకు 2 కారణాలు: వర్షము లీక్ అవ్వడం, రెండవదేమో వేసవకాలం వచ్చేసరికి విపరీతమైన వేడికి మనం తట్టుకోలేకపోతున్నాం. ఈ కారణాల వల్ల మరి సేఫ్టీగా కొద్ది కాలమైనా మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన మందిరం ఈ రోజుల్లో మనం కట్టుకోవాలంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన పని. కానీ దేవుడు మహాకృపను బట్టి ఆ రోజుల్లో ఇంత మంచిగా, ఎంతో కష్టం ఉంది, దీని వెనుక చాలా ప్రయాసం ఉంది, ఎన్నో అవమానాలు, శ్రమలు, శోధనలు గుండా దీన్ని నిర్మించడం జరిగింది. మామూలు విషయం కాదు. దీన్ని ఇప్పుడు మనం భద్రంగా కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఆమెన్. అందుకోసం చేయలేని వారు ఇంకనూ చేయండి, మీ చేతులు చాపండి, ధారాళంగా దేవుని పనిలో సహకరించండి. ఎవరైనా తెచ్చిన వారు తిరిగి పట్టుకెళ్ళిపోకండి. ఇక్కడ చిన్నబాబు ఉంటాడు, సుదర్శనం ఉంటాడు, ఇచ్చి వెళ్ళండి. మీరు ఈ వారమైనా వచ్చే వారమైనా ఇస్తూనే ఉండండి. పని జరుగుతుంది. మించుమించు 2.5 లక్షలు ఎస్టిమేషను దాటేసేలా కనపడుతుంది. కనుక మీరు అందరూ ఈ విషయంలో మంచిగా సహకరించండి, ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మంగళవారం రాత్రి ఆ సహోదరి రెబక్క గారు, నున్న రెబక్క గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూటాలు అని యోహాను బెదరు డిసెంబర్లో నుంచే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఇంకా కదలిక జరగలేదు. మెల్లిగా మరి కాలనీలో స్టార్ట్ చేస్తున్నారు బిడ్డలో. అలాగనే మిగతా వారు కూడా ప్రారంభించండి. మీ గృహాల దగ్గర సువార్త, ఈ కాలపు వర్తమానం సాక్షార్థమై అందరూ ప్రకటించాలి. స్తోత్రం కలుగును గాక. కనుక ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏ కారణం ఉండక్కర్లేదు కూటం పెట్టుకోవడానికి. ఏకైక కారణం ఒకటి చాలు: గడిచిన సంవత్సరం అంతా క్షేమంగా మనల్ని కాపాడినందుకు, అందుకోసమైనా మనం చెప్పాలి. కృతజ్ఞత కూటం మాట్లాడండి, జరిగించుకోవాలి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి.
అలాగే మన సుందరపల్లి మన సహోదరుడు జీవన్ గారు 5,000 ఈ పని నిమిత్తం ఇచ్చారట. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. మరి ఇప్పుడే చెప్పాడు చిన్నబాబు. పిల్లరా, ప్రతి వారము చేయవలసినటువంటి చేయదగిన కార్యం మీకు తెలుసా? మరలా మనం ఉంటామో ఊడతామో ఎవరికి తెలియదు. తర్వాత చేద్దాంలే అని అనుకోవద్దు. దేవుని పనిని అశ్రద్ధగా ఎంచకండి, దేవుని పనిని శ్రద్ధగా తలంచండి. బైబిల్ చెప్పే మాట అది. దేవుని కార్యమును అశ్రద్ధగా చేయవాడు, ఇర్మియా గ్రంథంలో ఏమనుందంటే అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని ఉంది. కనుక ఇది దేవుని కార్యం. శ్రద్ధగా చేయడమే మన విధి. స్తోత్రం. రావట్లేదు ఎవరికనే చెప్పండి. ఎందుకంటే దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేస్తేనంట శాపం వస్తుందంట. అలాగే దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేసిన వారమైతే దీవెన కలుగుతుందన్నమాట. అలాగున ఆదనండి. మరి ఎందరో దేవుని పనిలో సహకరిస్తున్నారు. కొందరేమో తాము ఎరుగమన్నట్టు మాకెందుకులే, ఆ జరిగేది ఏదో జరుగుద్దులే, ఆయనే చేసుకుంటాడు అని అన్నట్టుగా కొందరు చూస్తూ ఉన్నారు. ఎలాగైనా దేవుని కార్యం జరుగుద్ది, కానీ అందులో నీవు పాలిభాగస్తులు కావాలి. నీ ఆశీర్వాదం కోసం నువ్వు ప్రయాసపడాలి, తప్పక కార్యం చేయాలి. అల్లుడు గారు 2 లక్షలు పెట్టి చైన్ పెట్టమంటాడు, లేకపోతే చేతికి తగిలించుకునేది కావాలంటాడు. అమ్మాయిని ప్రశ్నిస్తాడు, అత్తగారిని అడగడం. అప్పుడు అమ్మాయి ఏమో తల్లిగాని ప్రశ్నిస్తుంది. అప్పో సప్పో చేసి ఎరా మరా అనకుండా 2 లక్షలు పెట్టి, లేకపోతే కనీసం 1,50,000 పెట్టి చైనో లేకపోతే చేతికో మెడకో చేయించి పెట్టేస్తాం మనం. కారణం ఏంటంటే అయ్య బాబాయ్ అది కాపురం అంట, తప్పదంటది. అంతకంటే విలువైంది దేవుని కార్యం. స్తోత్రం కలుగును గాక. పండగ అందరూ బట్టలు తీయించేసుకున్నారంట. మన పిల్లలకు బట్టలు తీయకపోతే నలుగురు చూసి ఏమనుకుంటారోనని అప్పు సప్పు చేసి బట్టలు తీసేసుకుంటాం. అది మన స్వార్థం. అవన్నీ అవి మన కోసం, మన కుటుంబం కోసం అవన్నీ. కానీ దేవుని కార్యాన్ని మనం చేయాలంట. మరి నువ్వు దేవుని కార్యం చేయడంలో తప్పించుకుంటే ప్రభు నిన్ను కూడా తప్పించుకుంటాడు. ఆ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని అందరూ చక్కగా శుక్రవారం చాలా బలంగా ప్రార్థన చేశాం. ఏమని చేశారు అందరూ? ఈ అమ్మాయి మాట్లాడుతుంది ఏంటండే, ఏం తెలుసు అమ్మాయికి, ఏదో మాట్లాడుతుంది సునీత. ఆ విశ్వాసులు ఆ దినం వచ్చిన వాళ్ళు చెప్పండి, ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసాం. ఆవేళ మాట్లాడాలి. మీ నోటితో చెప్పండి, కొంచెం వినాలని ఉందా నాకు. ఇదమ్మా ప్రార్థన చేస్తున్నాం, కనీసం అందులో 1, 2 రాలుతాయని. దేవునికి మహిమ కలుగును కాక. నిజానికి దేవుని కార్యం ఎంత ఘనంగా మనం చేస్తే అంత ఘనమైన ఆశీర్వాదాలు కూడా మనకి దేవుడు ఇస్తాడు. మీకు తెలుసా వడ్డీ పెరుగుద్దా? చెప్పండి. వడ్డీ తెచ్చుకున్న చోట వడ్డీ పెరుగుతుందా? పోన్లే వద్దులే అంటాడు వడ్డీ ఇచ్చుకున్నవాడు. ఎందుకంటాడు? అసలు ఎందుకు ఇచ్చారు? వడ్డీ కోసమే. నిజంగానండి, వడ్డీ పిల్లలు పెరిగిపోతున్నట్టు పెరిగిపోద్దంట. మరి నిజంగానట నీవు దేవుని కొరకు చేస్తే ఆ వడ్డీని దేవుడు ఖచ్చితంగా వడ్డీతో సహా దేవుడు మీకు ఇస్తాడంట. మరి ఆ విషయం మీరు తెలుసుకున్నారా? తెలుసుకోరు. ఇలాంటి పెట్టుబడులని వర్తమానం చదవండి. అందులో దేవుని కొరకు పెట్టుబడి పెడతాం ప్రారంభిస్తే ఇంకా మీరు లెక్క పెట్టుకోలేరు. మీరు ఆశీర్వాదాలు ఇంకా బాబోయ్ నాకు వద్దు అనే వరకు ఆయన చేస్తానే ఉంటాడు. అందరూ సంతోషంగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. సంతోషంగా ప్రైజ్ లార్డ్. ఓకే. మరి నేను ఎప్పుడూ ఎక్కువ చెప్పేవాడిని కాదు ఇలాంటి విషయాలు, కానీ నేర్చుకుంటున్నాను అన్నమాట. కొంచెం ఇది నేను చచ్చిపోయే ముందు, నేను పోయే ముందు నేర్చుకుంటున్నాను కొన్ని విషయాలు. చెయ్యండి, నేర్చుకోండి, ఆశీర్వదించబడండి. ఇప్పటికీ అనేక మంది బిడ్డలో ముందు సౌండ్ కోసం ఇచ్చారండి, మరలా దేవుని పని కోసం. ఇది దేవుని పని, అది దేవుని పని. నేను అనుకుంటున్నాను నా హృదయంలో. నిజంగా గతంలో అయితే నేను చెప్పలేకపోయేవాడిని, అప్పు సప్పు చేసే నేనే పడేవాడిని బాధ.
కానీ నేను కొంచెం చెప్పడం నేర్చుకున్న తర్వాత దేవుడు చేస్తున్నాడు కదా, ఇది దేవుని కార్యం కదా, అంటే నాతో పాటు అందరూ దీవించబడాలని ఆశ మరి నాకు ఉండదా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? 4 బిడ్డలు ఉన్నారు నాకు. 4 బిడ్డల్లో ఒక లాస్గా ఉంటే తండ్రి తల్లి ఏమనుకుంటారు? ఎలాగైనా వాడికి మనం సపోర్ట్గా నిలబడాలి అనుకుంటారు. కానీ 3 బాగున్నారు, పర్వాలేదు, వాళ్ళ వైపు మేము చూడక్కర్లేదు. ఎవడైతే కొంచెం లాస్గా ఉన్నాడో వాడు కొంచెం తినిపించాలని, కొంచెం అప్పుడప్పుడు వెళ్ళి దర్శించి ఎంతో కొంత తొలమో పొలమో పెట్టి బలపరిచి పైకి తీయాలని ఆలోచిస్తాం. నిజమేనంటారా? కనుక ఆశీర్వాదం అనేది నేను ఒక్కడిని అనుభవిస్తే అది స్వార్థమవుతుంది. ఒక దినాన్ని ఒక పేదరాలు కానుక ఇస్తుంటే ప్రవక్త వద్దన్నాడు. అంటే ఆమెకి ఎలా వస్తుంది అని ఆలోచించి, అమ్మ సహోదరి పర్వాలేదు, నేను నీకోసం ప్రార్థిస్తాను, కానుకొద్దమ్మా అని చెప్పి ప్రార్థన చేసి సూర్యు దాటి అవతలికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతో, నువ్వెందుకు తీసుకోలేదు అన్నాడు. స్వరం స్పష్టంగా మాట్లాడుతుంది ఆయనతో, నువ్వెందుకు తీసుకోలేదు? నన్నేనా అనుకుంటున్నాడు ప్రవక్త. నిన్నే. ఆమెకు వచ్చే ఆశీర్వాదాన్ని నీవెందుకు పోగొడుతున్నావు అన్నాడు. చెప్పాలి ఆమె నన్ను గట్టిగా, ఆమెకు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వెందుకు పోగొడుతున్నావు? వెంటనే క్షమించు తండ్రి, క్షమించు ప్రభువా. ప్రవక్త తన్ను తాను వెంటనే సరిచేసేసుకొని క్షమాపణ అడిగేవాడు. అదే ఆత్మ మనకే దేవుడిచ్చుగాక. వెంటనే వెళ్ళాడు. ఆ పేదరాలు, అయ్యి బాబాయ్ ప్రవక్త మళ్ళీ వెనక్కి వస్తున్న, పాస్టర్ గారు వందనాలండి, ఏం మర్చిపోయారు అందామే. నేనేం మర్చిపోలేదమ్మా, నువ్వు కానుకిస్తున్నావు కదా అన్నాడు. అవునయ్య గారు మీరు వద్దన్నారు కదా అంది. లేదు, ఆ కానుక పోయి ప్రార్థన చేస్తారన్నాడు. వెన్న కానుక ఎంతో సంతోషంగా పొంగిపోతూ తీసుకొచ్చి ఆ చిన్ని కానుక ఆయన చేతులు పెడితే వెంటనే చేతులు ముడుచుకొని వెంటనే పరలోకమందున దేవుని తట్టు ఎత్తి ప్రార్థన చేశాడు. తండ్రి నన్ను క్షమించు, ఈమె ఎలా బ్రతుకుద్దని నేను అనుకున్నాను, కానీ ఎలా బ్రతకాలో నీకు తెలుసు దేవా, నన్ను క్షమించే విషయంలోనే ఇగో విస్తారమైన దీవెనలు ఇవ్వనాయన అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డను, ఆ వ్యక్తిని, ఆమె కుటుంబాన్ని మరి కరువు దినాలు, ఈ దినాలు ఏమి లేకుండా అద్భుతంగా పోషిస్తూ వచ్చాడంట దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? కనుక దేవుడు మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకండి. చేతులు చాపండి, హస్తములు చాపండి. తర్వాత మీకు రావట్లేదు కదా మనసు, నాయనా ఎలాగైనా నీకు ఇచ్చే మనసు దయచే నాయన అని బలవంతంగానైనా ప్రార్థన చేయండి. ఎందుకు మరి తప్పదు, మరి అలా నేర్చుకోండి. అలాగా నాయన ఇవ్వలేకపోతున్నాను, గట్టిగా మూసేస్తుంది ఆయన, చేతులు మూసేస్తున్నాయి, మనసు మూసేస్తుంది, హృదయం మూసేస్తుంది. తండ్రి ఎలాగైనా నీకు ఇచ్చే మనసు, ధారాళముగా నువ్వు నాకు ఇచ్చే కృప నాకు దయచే నాయన. ప్రార్థన నేర్చుకుంటారు, అలాగా చేయండి. అలాగున చేయడం నేర్చుకోండి. ఎంతవరకు చేయలేని వారు ఇంతకుముందు కొన్ని సంవత్సరాల తరబడి ఏ పని వచ్చినా ఏమొచ్చినా త్యాగం లేకుండా, సమర్పణ లేకుండా, ఏది లేకుండా సాగిపోతున్న వారులారా, ప్రభు మీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. త్యాగము చేస్తూ ఉన్నదానిలో దేవునికి ఇస్తూ సాగిపోండి. దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చుగాక. మంచిది. కోటాలు ఉన్నాయి. మంగళవారం రాత్రి ఇప్పటి నుంచి ఆసక్తిగా ప్రార్థించండి. విజయవాడ నుంచి బ్రదర్ రవికుమార్ గారు మంచి సువార్త చెప్పగలిగిన దైవ సేవకుడు ఆయన్ని తరచుగా ఆయన్ని ఎందుకు పిలుస్తున్నారు అనుకుంటారు కొంతమంది. ఎందుకు పిలుస్తున్నానంటే కారణం ఉంది. ఆయన వెలుపట ఎలా చెప్పాలో, లోపట ఎలా చెప్పాలో చక్కటి తలాంతుని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన బోధ విని అనేక మంది పాస్టర్లు తిరిగి సంస్థలు విడిచిపెట్టి యేసుక్రీస్తునామములో బాప్తిసం పొంది సంఘాలే వర్తమానంగా మార్చేసుకున్నారు. మొన్న 4 సేవకులు వచ్చి కూర్చున్నారు ముందు. వాళ్ళు అన్నారంట, అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఈస్ట్ గోదావరి వెళ్తున్నా అన్నట. మేము కూడా వస్తామయ్యా రండి అయితే అన్నాడట. ఆయన పెద్ద కారు, ఆ కారు ఒక విశ్వాసి కొనిచ్చారు. అయ్యో బాబోయ్, ఆయనకి దేవుడు కారు కొనివ్వడమే ఇస్తాడు, మరి అలా చెయ్యాలి. అలా చేశాడు. ఒక ఫ్యామిలీ అందరూ, అల్లుళ్ళు, మామయ్య గారు, కొడుకు, అల్లుళ్ళు,
అందరూ కలిసి అందరూ ఒక వ్యాపారం చేసుకుంటారన్నమాట. వ్యాపారం చేసుకుంటూ మరి దైవజనులరా మనకు పునాది వేశాడు ఆయన. మనం తప్పనిసరిగా ఏదోటి చేయాలి అని మాట్లాడుకున్నారు ఆయన. అప్పుడు సర్లే, ఆయన ఇప్పుడు పాత కారు మీద వచ్చి వెళ్ళిపోతున్నాడు, మనం ఒక కారు కొనిచ్చేద్దాం అని చెప్పి అనుకుని వారు ఒక కారు కొనిచ్చారు. ఆ కారు మీదే వస్తున్నాను బెదరో అన్నాడు మొన్న ఆయన. ఆయన చెప్పింది ఏ వరకు నాకు తెలియదు. మీరు నా కారు కొనియండి అని కాదమ్మా దాని ఉద్దేశం. అలాగనుకున్నారు కనుక ఏదో దేవుడు కారు ఇచ్చాడు. నా జీవిత కాలంలో అది అలా సాగిపోద్ది. ఎప్పుడైనా నా బిడ్డలు దీవించి చిన్నబాబు కారు పెద్దబాబు కారు కొనుక్కోవాలని మీరు ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. అయితే కార్లు ఇవన్నీ మనకు నిత్యమైనవి కాదు, కానీ మనం నిత్యము ఆరాధించడానికి దేవుని కార్యము చాలా ప్రశస్తమైంది, మంచిది. ఎవరు ప్రేరణ బట్టి వారు దేవుని కార్యం చేస్తూ ఉండాలి. అది చాలా ఆశీర్వాదకరం. మరి అలాంటి దైవజనులు అందుకే చాలా నాలాగా ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటాడు ఆయన. తగ్గింపు అయింది. అసలు ఏమి పెడుతున్నా అది వద్దమ్మా ఇది వద్దమ్మా అని ఏమండవు, అది కాదు ఇది కాదని అండవు. ఎక్కడ ఏం పెడితే అది మరి తగ్గింపు కలిగిన సేవకుడు మామూలే మంచిగా మాదిరిగా ఉంటాడు ఆయన. కనుక ప్రియులారా, ఈ లోకడ మన మధ్యకు అనేక మంది వర్తమానికులు వస్తున్నారు. వారు కూడా మనకి పలావు బిర్యానీలు రకరకాల బిర్యానీలు వడ్డించి వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు? మధ్య మధ్యలో మనకు శక్తిని పునరుత్థాన బలాన్ని పొందుకోవడానికి. స్తోత్రం కలుగును గాక. మంచిది, వందనాలు. మరి ఈ విషయాన్ని అందరూ గమనించి మంగళవారం రాత్రి ఉంటారు ఆయన. నేనేమనుకున్నాను తెలుసా? బుధవారం అక్కడ కూటం పెడతా అన్నారు కాలనీలో. కొంచెం వారికి పరిస్థితి బాగలేదు, శోధన కలిగింది అని చేత వారు మార్చారు. సర్లే, ఎలాగ పిలుస్తున్నాను దైవ సేవకుల్ని, చర్చిలో పెట్టేద్దాం బుధవారం, ఎలాగ మనకి బైబిల్ స్టడీ ఉంటుంది. పోన్లే, దేవుడిచ్చిన మట్టుకి రైస్ ఉన్నాయి మనకి, ఏ సాంబారో చేసి పెట్టేద్దాంలే అని నేను నా భార్య నేను బండి మీద వస్తా అనుకున్నాం. ఇదిగో చూడండి ఈవేళ ఉదయం ఎలా సిద్ధపరిచాడో కూటం. చెప్పండి, ఇప్పుడు దేవుని కార్యమా కదా ఇది? ఇప్పుడు నేను అడిగానేమో, రిబకాని అడిగానేమో చెప్పండి. ఆవిడే వచ్చి ఇప్పుడు పాస్టర్ గారితో మాట్లాడుతుంది, ఏమండి మాది బుధవారం పెట్టేయాలి కూటం అని. నేనైతే అలా అనుకున్నాను. దావీదుతో చెప్పాను, మంగళవారం పెట్టుకోండి మీరు కూటం. బుధవారం వాళ్ళు పెట్టుకుంటా అన్నారు, శోధన కలిగింది, అయితే చర్చలు పెట్టుకుందాం అని అనుకున్నాను. నా ఆసక్తిని ఎవరు చూశారు? చూశాడు. అంచేత మంగళవారం ఆవిడ ఇంటి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆయన. బుధవారం సహోదరి రాజు ఇంటి దగ్గర ఏర్పాటు చేసి, ఇదంతా మనం అనుకుంటాం. నిజంగా నేను నా భార్య అనుకున్నది అది, కానీ దీన్ని దేవుడు చూశాడు. వెంటనే దేవుడు ఆమెని లేపాడు, ఆమె కోడలు లేపాడు, సిద్ధపరచుకున్నాడు. ఇది ఇలాగ జరుగుతూ ఉంటాయి దైవ చిత్తమైన కార్యాలు. అన్నింటిని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకేమైనా ఉన్నాయండి? మీరు సండే స్కూల్ అంటున్నారు కదా, యూత్ మీటింగ్ నెక్స్ట్ వారమే. నెక్స్ట్ వారం అంటే వచ్చే ఆదివారం సిద్ధపడిన వాళ్ళందరికీనండి. పెద్దలు చిన్నలు లేదు, ఇక యవనస్తులను కూడా లేదు. మా ఇద్దరు యవనస్తులు కానీ యవనస్తులు అని ప్రత్యేకంగా పిలుస్తుంటే కూటం పెడుతుంటే వాళ్ళకి పోజు పెరిగిపోయి వాళ్ళు రావట్లేదు. లోక సంబంధమైన కార్యాలు సరిపోతున్నాయి వాళ్ళకి. అంచేది ఇప్పుడు సంఘం అందరికీ అవకాశం మాస్టర్ గారు సుదర్శనం ఇస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. ఏమిటి అంటే, వచ్చే ఆదివారము మార్కు సువార్త మీద క్విజ్ ఉంటుంది. అందరూ పాలు పొందొచ్చు, అందరూ రావాలి. ఆదివారం చర్చ టైం అంటే భోజనాలకు వెళ్ళిపోతారు, అందరూ ఆకలి మీద ఉంటారు. 1 గంట ఉంటుందండి, అది 2 గంటల, 1 అరగంటే సరిపోద్దా? సరే సరే. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి రావాలంటే మీకు అవ్వదు. అంచేత ఆదివారము ఆరాధన అయిపోగానే మాస్టారు మీకు క్విజ్ ఏర్పాటు చేస్తారు. 1 పావు గంట అరగంటలో క్విజ్ అయిపోద్ది. ఆ పై వారం ప్రైజ్లు ఇవ్వడం జరుగుద్ది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. అందరు లేచి నిలబడదాం. కానుక ఎత్తబడుతుంది. ఈ తీసేయండి ఇక్కడ. అరే అన్నమాట, అలా పెట్టి గోడ వరకే పెట్టేసేయండి.
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఉమ్, ఉమ్. పాట పాడదాం. మాధురి కీర్తన ముందుకొచ్చి ఒక పాట పాడండి. పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. మీరు వచ్చేసరికి అయిపోద్దేమో ఇక్కడ కానుకలు. అక్కడే ఉండి వస్తున్నారు. వచ్చే వారం ఎగ్జామ్ పేపర్ ఇవ్వబడుతుందంటే 10 నిమిషాల్లో రాసేయచ్చు. మీరు రాసేసి వెంటనే ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ సమయం పట్టదు. ఆరాధన అయిన వెంటనే మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జామ్ పేపర్ పాడు. ఎక్కువ సమయం పట్టదు. యేసయ్యా 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 నీకే ఆరాధన నీకే హలో ఆరాధన నీకే ఆరాధన మైక్ దగ్గర పెట్టుకోండి. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన సండే స్కూల్ పిల్లలు బయటకు వెళ్ళకూడదు. శామి అందరూ లోపలికి రండి. సండే స్కూల్ పిల్లలు జీవన్ నా ప్రియుడు అతి మనోహరుడు హల్లెలూయా నా ప్రియుడు అతి మనోహరుడు అగుణనీయుడు
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ఎత్తబడిన కానుకల నిమిత్తం శైలస్ ముందుకొచ్చి ప్రార్థిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వందనాలు, వందనాలు తండ్రి, నీకే స్తుతి కలుగును గాక. పరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, జీవాధిపతి, జీవముగల దేవ, ప్రేమగల తండ్రి, సర్వాంతర్యం ఎక్కిన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ. ఈ ఉదయకాలం నందు ప్రభావ, ఈ ఆదివారం ఆరాధన మీరు మాకు తోడుగా ఉండి ప్రభావ, ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ. ఓ రాజా వందనాలైనా ప్రతి సాక్ష్యంలో మీరు తోడినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ. నా దేవా, నా రాజా, మా ప్రార్థన ఆలకించండి ప్రభావ. మా ప్రార్థనకు మీరు ప్రతిఫలం ఇస్తారు మేము నమ్ముచున్నాం ప్రభావ. ఓ దేవ వందనాలు ప్రభావ. దైవజనం నిలబెట్టుకోండి ప్రభావ. మాకు కావాల్సినటువంటి ఒక మంచి వర్తమానాన్ని మీరు మాకు అందిస్తారని మనం నమ్ముచున్నాం ప్రభావ. అద్భుతమైన కృపలు మీరు మా పక్కన ఉంచండి ప్రభావ. మా పట్ల మీరు రాజా అద్భుతమైన కృపలు మీరు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ముందు నడిపిస్తారని నమ్ముచున్నాం ప్రభావ. ఓ రాజా, ఎత్తబండి కానుకల మీద మేము ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభావ. ఓ రాజా, ఇప్పుడు వేసిన కానుకలు వేసిన ప్రతి ఒక్క హస్తమును మీరు దీవించండి ప్రభావ. దశమోగంలో వేసిన ప్రతి ఒక్క హస్తమును మీరు దీవించండి ప్రభావ. నూరంతల ఫలితాన్ని మీరు దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభావ. మా ఓ రాజా, మా యొక్క సన్నిధిని మీరు విస్తరింపజేస్తారని మేము నమ్ముచున్నాం ప్రభావ. అద్భుతమైన కృపను మీరు దాటిపోకుండా మీ వాక్య సన్నిధిలో, మీ వాక్య పరిధిలో, మీ వాక్య ఆవులు కొట్టు మేము ఉండడానికి సహాయం దయచేయమని పరిశుద్ధమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను. ఆమేన్. ఓన్లీ బీలీ, ఓన్లీ. సండే స్కూల్కి పిల్లలు వెళ్ళండి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, ఓన్లీ believe, only believe, only believe, all things are possible, only believe. Lord, I believe. Oh, my Lord, I believe. All things are possible. Only believe. Jesus Savior, Jesus Savior, all things are possible. Jesus Savior, only believe. Only believe, all things are possible. Only believe. దయగల మా దేవా, సర్వోన్నతుడా, జీవాధిపతి అయ్యా, ఈ ఉదయకాలము ప్రకటనలో మీరున్నందుకు స్తోత్రములు, అలాగే సాక్ష్యంలో మీరున్నందుకు స్తోత్రములు, స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రములు. మీరు మాతో లేకపోతే, మా మధ్యకు రాకపోతే ఈ ఆరాధన వల్ల ఎవరికి ప్రయోజనమయ్యా? ఎవరికి ఎటువంటి మేలు కలగదయ్యా? ఎవరికి ఎటువంటి సహాయము కలగదయ్యా? మీరు వస్తేనే, మా మధ్య మీరు ఉంటేనే సమస్తమునకు మూలాధారము నీవే కదా దేవా. అప్పుడే మేము దీవించబడగలం ప్రభువా. దీవెనకరమైన హస్తాలు, ఆశీర్వాదకరమైన మీ తలంపులు తప్పక మా మధ్యలో మీరు ఉంచి నాయన మమ్మలను దీవించడం కొరకై